మొదటి వచనాన్ని ఒకసారి జ్ఞాపం చేసుకుందాం దయచేసి. ఏమంటున్నాడు? విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సహవాసము కలిగి ఉండాలి. మనకు విశ్వాసం ఉందంటారా? విశ్వాసం ఉంటే సహవాసం ఉంటుంది. విశ్వాసం ఉంటే లోబడి స్వభావం ఉంటుంది. విశ్వాసం ఉంటే దేవునితో మనం కలిసి ఉంటాం. విశ్వాసం ఉంటే దేవుని మనము ఆరాధిస్తాం. విశ్వాసం ఉంటే దేవుని దగ్గర మనం ఒప్పుకుంటాం. ఆలోచించండి ఒకసారి. అందుకే కింద ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అక్కడంటే చాలా స్పష్టంగా మాట్లాడతాడు. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడడం నేర్చుకుందాం. మనము శ్రమలో అతిశయపడము, ఏడుస్తాం. 10 రూపాయలు చేతిలో ఉంటే గర్వపడతాం. మనకుండే పెద్ద రోగం ఇది. ఎందుకంటే మన నైజం అది. ప్రభువునందు సంపూర్ణంగా నువ్వు జీవిస్తే అది ఉండదు, అది పక్కకి వెళ్ళిపోతుంది. ప్రభువునందు చక్కగా మనం జీవించినప్పుడు ఆయన శక్తిని ఆశ్రయించాం. మనం మన చేత కాదు. ఎందుకు? మనమే శక్తివంతులం అప్పుడు. కాబట్టి దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి మాట ఎక్కడే కానీ అరమర ఉండదు. మనమే వంపులు సంపులు తిరుగుతూ ఉంటాం. చేత కానీ దద్దమ బ్రతుకు మనది. విధేయతను కోల్పోతాం. కారణం, శ్రమలో ఓర్పు లేదు మనకు. యేసు ప్రభు సైతము తన శ్రమల ద్వారా యేసు క్రీస్తు ప్రభు విధేయతను నేర్చుకొనెను అని ఉంది వాక్యంలో. శ్రమ వస్తే మనము హా 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 అంటాం. మొరపెట్టడం నేర్చుకోవాలా. పాదాల చెంత మొరపెట్టడం నేర్చుకోవాలా. నాకు ఇచ్చాడు ఆ భాగ్యం నాకు ఇచ్చాడు. నేను ఈ విషయంలో గర్విస్తా. ప్రతి ఒక్కరి కొరకు బాధను పంచుకోవాలని నా ఆశ. నా బాధ ఆయన చూసుకుంటాడు అంతే. నాకు వాళ్ళు పెట్టలేదే బిర్యానీ అనుకోను నేను. నాకు వాళ్ళ కూడ అవసరంలే, వాళ్ళ డబ్బు అవసరంలే. చాలామంది కానకిస్తే ప్రార్థన చేస్తామనే టైపులో ఉంది ఈ కాలం. నాకు అది అనవసరం. ఈ రోజుల్లో ఎంతోమంది డాక్టర్స్ ఉచిత వైద్యం చేస్తున్నారు. నాకు తెలిసి డాక్టర్ ఇమాన్యుయల్ గారు ఉండేవారు. ఎప్పుడు పోయినా పైసా తీసుకోడు మహానుభావుడు. చక్కగా ట్రీట్మెంట్ ఇచ్చేవాడు. తనే కొని ఇచ్చేవాడు మందులు. ఈ కాలం కూడా ఉన్నారు కొందరు అట్లా. అందుకే లోకం సాగుతూ ఉంది ఇప్పుడు. లేరనుకోవద్దు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప ఆధిక్యతను బట్టి మనము దేవునితో ఎల్లప్పుడూ ఏమై ఉండాలంటున్నాడు? సమాధానం కలిగి ఉండేది నేర్చుకోవాలా. దేవునితో సమాధానం ఎట్లుంటాం మనం? ఎట్లుంటాము?
ఏంది నాకు ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదు, వాడు లేడు, ఈడు లేడు, రకరకాల నీచమైన దిగసారిపోయిన ఆలోచన మనకు ఎప్పుడు. యేసుప్రభు ఏమన్నాడు? పోనీ యోబు ఏమన్నాడు? చాలా స్పష్టంగా అన్నాడు, నేను వచ్చేటప్పుడు దిగంబరినిగా వచ్చాను, కానీ ఇవన్నీ కూడా ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, ఆయనకే స్తుతి కలుగును గాక అన్నాడు. మనం అంటామా మాట? అనం కదా. మీరు అనకపోవచ్చు, నేనంట. ఎందుకంటే ఆయన ఇచ్చాడు. ఏది కూడా ఎన్నో ఊహకందనివి దేవుడు నాకు చేశాడు. నా జీవిత పయనంలో అట్టడుగున పడినటువంటి జీవితం లేవనెత్తాడు అంచెలంచెలుగా. ఆయన సన్నిధి కలిగి ఉండటానికి, గృహములో ఆయన యొక్క ఏమంటారు మందసం కలిగి ఉండటానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఒబేదేదోము ఇంట్లో, ఒబేదేదోమే కదా ఏ రీతిగా మందసం పెట్టబడిందో, దేవుడు మన ఇంట్లో మందసం పెట్టాడు. కృతజ్ఞతగా జీవించడం నేర్చుకోవాలి మనం. ఈ మందసం అందరి ఇళ్లలో లేదు. ఏంటిది మందసం? దేవుని ఆజ్ఞ, వాక్యం. దేవుని యొక్క సమృద్ధి, భిక్షమెత్తుకోకుండా. తర్వాత ఆయన నడిపిస్తున్నాడు మనల్ని. ఇంతకంటే ఏం కావాలి మనకు? ఇంకా మేడలు కావాలనా? కొందరు అంటారు, మోస్తాండ నేను మందసం అంటాడు. మోయడం కాదు, అనుసరించాలా. దావీదు మహారాజు నాతానుకు బదులు ఎవరిని పెట్టుకున్నాడు? ఆయన చాలా మంచివాడని మందసం ఆయనతో మోయించినాడు. అట్లా మోపీయడం కాదు, నమ్మకస్తుడే, కానీ అనుభవించాలా, ఆజ్ఞను పాటించాలా, వాక్యాన్ని గ్రహించాలా, వాక్యానుసారంగా జీవించాలా, తృప్తి కలిగిన జీవితం కలిగి ఉండాలా. అడుక్కుండే జీవితం కాకూడదు మనకు. అన్నింటికి విధ కానికేయకపోయినా, ఇంటికి విధ టీ ఇవ్వకపోయారు, నీచ బతుకు. ఈరోజు చాలామంది ఇదే వాతావరణం అయిపోయింది. కాబట్టి ప్రభువులో మనము కొనసాగటానికి మన దేవుడు మనకి ఎలా ఉన్నాడు? మన రక్షకుడును అద్భుతమైనటువంటి శక్తివంతుడై ఉన్నాడు. ఆయన శక్తి మన మీద పరిపూర్ణం కావాలని ఇష్టపడుతున్నాడు. ఆయన క్షమించేవాడుగా ఉన్నాడు. చూడండి దయచేసి మత్తయి సువార్త 9:6. మత్తయి సువార్త 9:6. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని చెప్పి ఆయన పక్షవాయువు గలవాని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పాను. ఎవరితో చెప్పినాడు అంటే ఏంది అది? ఒక పోర్షన్ బాగుంది, ఒక పోర్షన్ బాగలేదు. వాడు రెండు గుణాలు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మన బ్రతుకు అలాగే ఉంది.
దేవుడు దేవుడు అనేదే, లోకం లోకం అనేదే. ఏంటి బతుకు? పక్షవాయు బతుకు ఇది. కానీ మన దేవుడు క్షమించేవాడు. ఏమంటున్నాడు ఇక్కడ? మళ్ళీ ఒకసారి జ్ఞాపం చేసుకుందాం ఆ మాటను. క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం ఉంది, ఇంకెవనికి లేదు. కారణం, అందరూ పాపం చేశారు, కానీ యేసు ప్రభు పాపం చేయలే. ఆయన క్షమించగలడు. ద్వంద్వ వైఖరి మందంతా, బతుకంతా. చూడండి ఈ సంవత్సరంలో ఎలా మనము 2 రకాలుగా నడుచుకున్నాము. ఆలోచించుకోండి ఒకసారి. మన హృదయంలో 2 రైళ్లు పరిగెత్తున్నాయో లేదో ఒకసారి ఆలోచన చేసుకోండి. గనుక ఆయన ఎలా ఉన్నాడు మనకు అంటే చాలా స్పష్టంగా ఉన్నాడు. సంపూర్ణమైనటువంటి సర్వాధికారం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువు సెలవిచ్చిన మాట ఏంటంటే, అధికారం నాకుంది అంటున్నాడు. మరి మనం ఆయన బిడలమైతే మనకెందుకు ఇవ్వడు? ఆయన బిడలం కాలే, దొంగ పని మనమంతా చేస్తుండేది. బైబిల్ చేతపట్టుకుంటున్నాం అంతే. మనం ఒప్పుకోలేం, ఆయన ఆరాధించలేం. ఎలా ఆయన బిడ్డలం అవుతాం? గనుక దేవుడు నిజంగా మన పట్ల ఆయన చేయాలన్నటువంటి తన యొక్క అమూల్యమైనటువంటి తన గొప్ప ఉద్దేశం చాలా గొప్పది. మనమేదో మనకే కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, మనకే కష్టాలు వచ్చినాయి అన్నట్టు మనం ఫీల్ అవుతూ ఉంటాం చాలా వరకు. కాదు, చాలా చక్కగా వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి దయచేసి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 10:13. సాధారణముగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరేది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మనము నమ్మకం లేనివారం. దేవుడు నమ్మదగినవాడు. నమ్మావా? ద్వంద్వవైఖరి మన బతుకంతా. ఎప్పుడు అనుమానమే మన బతుకంతా, ఎప్పుడు పాపపు ఆలోచనలే మనకంతా, ఎప్పుడు నీచమైన తలంపులే మనకన్నీ. అందుకే ఇక్కడ అంటున్నాడు చాలా స్పష్టంగా, సాధారణముగా మనుష్యులకు కలిగి శోధనలు తప్ప మరేది నీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును చేశాడా లేదా? ఎంతమంది లేరు భక్తులు అట్లా? యోసేపు జీవితంలో దేవుడు తోడయ్యండి అద్భుత రీతిగా జైల్లో ఆయనతో తోడుగా ఉన్నాడు. పొతిఫర్ ఇంట్లో పని మనిషిగా ఉంటే ఆడ తోడుగా ఉన్నాడు. ఏం చేశాడు? కింగ్ చేశాడు, రాజుని చేశాడు. షడ్రక్ మేషక్ అబద్నిగోలు నిలబడ్డారు నమ్మకంగా. ఏం చేశాడు? వాళ్ళతో కూడా మంటలో దుంకాడు. మనకుందే ఆ నమ్మకం. విమర్శలు ఉన్నాయి మనకు ఎక్కువ, ఎప్పుడు విమర్శిస్తూ ఉంటాం. మనం విమర్శకులం, దేవుని బిడ్డలం కాదు. కనీసం ఇంకనైనా ఈ కొత్త సంవత్సరంలో నూతనత్వం సంపాదించుకుందాం. కొత్త సంవత్సరం రాబోతూ ఉంది, నూతన ఆలోచన మనం కలిగి ఉందాం. కాబట్టి అలాంటి జీవిత విధానాన్ని మనము కలిగి ఉండాలి.
అందుకే చాలా స్పష్టంగా అంటున్నాడు, ఏదో పెద్ద వింత అనుకుంటున్నారేమో, మీదే పెద్ద గొప్పతనం అనుకుంటున్నారేమో. కాదు, అన్నీ తెలుసు ఆయనకని తెలుసు. అది ఎలా తప్పించుకోవాలనో అది కూడా మనకు చూపించడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ సంవత్సరం అంతట్లో ఆ పనులు చేయలేదా మీకు దేవుడు? ఆలోచించుకోండి ఒకసారి. చూపించాడా లేదా? గ్రహించండి. ఎలా కృతజ్ఞత లేకుండా జీవిస్తావు మరి? గనుక మనము నిజంగా ఎలాంటి బాధ అయినా సరే యోబు యొక్క జీవితాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలకుండా నిన్ను కాపాడటానికి సిద్ధంగా ఉంటాడు. అయితే ఏం కావాలా? నమ్మకం, విశ్వాసం. అంత ఇబ్బంది కలగానే వాయమ్మ ఏమైంది, దేవుడు నన్ను అనుకోలే. ఎంత బుద్ధిహీనత మన బ్రతుకు. యేసుప్రభు ఏమన్నా ఏసీలో కూర్చోన్నాడా నిన్ను ఏసీలో కూర్చోబెట్టడానికి? రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు యేసుప్రభు కొండకు వెళ్ళి. నువ్వు గొర్రెకల పెట్టి నిద్రపోతూ ఉంటావు బతికంతా. మరి నేను కాపాడలేదా దేవుడు? ఆలోచించు ఒకసారి. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన నీకు ఎల్లప్పుడూ కూడా సహాయం చేసేవాడుగా ఉన్నాడు, నిన్ను కాపాడేవాడుగా ఉన్నాడు. అందుకే అంటాడు, నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. ఇమ్మానుయేల్ అనగా అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. తోడు లేకపోతే పెరుగు కాదు, తోడు లేకపోతే నెయ్యి కాదు, తోడు లేకపోతే స్వీట్స్ తయారు కావు నెయ్యితో, తోడు లేకపోతే సంసారం కాదు, తోడు లేకపోతే భార్యాభర్తలుగా ఉండలేరు, తోడు లేకపోతే కుటుంబం కాదు. ఎలా మర్చిపోతావు? కనుక దేవుడు అంటున్నాడు, చూడండి యెషయా గ్రంథం 41:10, యెషయా గ్రంథం 41:10. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నిన్ను బలపరతును, దిగులు పడకము, నేను నిన్ను బలపరతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో. ఆదుకున్నాడా లేదా? సహాయం చేశాడా లేదా మనకి సంవత్సరం అంతా? అట్టి ఆ దేవుని మనం పూజించలేకపోతే మనం ఎంత దౌర్భాగ్యులం. ఆయనే దిగి రావాలన్నా మన కాటికి ఏమన్నా? ఇప్పుడు ఎవరు వచ్చారు? ఎవరు చెప్తున్నారు? సేవకుడు చెప్తున్నాడా? ఆయన మాటలు ఇవి. ఆయనే దిగొచ్చాడు, మనం దిగలేకపోతున్నాం. పైన ఉండాలి మనం అనుకుంటున్నాం. తగ్గింపు మనకు లేదు, లోబడి స్వభావం మనకు లేదు.
అందుకే అంటాడు, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునేటువంటి జీవితం కావాలి మనకు. ఆయన బూదిగంతాల నుంచి మనల్ని ఎన్నుకుంటున్నాడు, ఏర్పాటు చేసుకుంటున్నాడు. పొందేవా మారు మనసు? పొందేవా బాప్తిస్మము? మరి నేను ఎన్నుకున్నాడా లేదా? మరి ఆయన మాట విందామా వద్దా? మన ఇష్టం ఎందుకు? ఇంకా ఎప్పుడు మన ఇష్టమే సాధించుకుంటూ ఉంటే దేవునికి ఎప్పుడు వదులుతావునో? దేవునికి ఎప్పుడు సమయం ఇస్తావు? అందులో సమయం నీది నాది కాదే, ఆయనదే. కాబట్టి ప్రభువులో మనం కొనసాగటానికి సిద్ధపడాలి మనం. అప్పుడే మనం ధన్యులమవుతాం. గనుక దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆయన సహాయాన్ని మర్చిపోకూడదు. మనుషుల సాయము అంత ఉండదు, దేవుని సాయమే. ఒక వ్యక్తి నీకు వచ్చి సాయం చేసినాడు అంటే అది మనిషిగా చేసేది దేవుడే. ఆ మనిషికి ఆ మనసు పుట్టించింది ఆయన, మనసు ఆయనది. చాలామంది నేను అని చెప్పుకుంటా అంటారు. నేను అని చెప్పుకునేవాడు ఎప్పుడు దేవుని బిడ్డ కాలేడు. అందుకే వాక్యము ఏముంటుంది చూడండి ఒకసారి. వాక్యము హెబ్రీ పత్రిక 13:6 హెబ్రీ పత్రిక 13:6. కాబట్టి ఎవరు? మనుషులు కాదు, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు ఏం చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. మీకు దేవుని వాక్యము బోధించి మీపై నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. తప్పులు పడతాం మనం, అయితే అనుసరించేది కాదు. తప్పులు పట్టకుండా ఉంటే సరి, అనుసరించకుండా ఎందుకు తప్పులు పడతాం? మనం బలహీనం కాబట్టి తప్పులు పడతాం. మనలో నిండు హృదయం ఉంటే తప్పులు పడతాం, గ్యారంటీ. చూసుకోండి కావాలంటే. ఎప్పుడైతే మనం బలహీనలమో అవతలని ఏలుబెట్టి చూపిస్తూనే ఉంటాం. అందుకే ఒక భక్తుడు అన్నాడు, ఎప్పుడైతే అవతలోని తప్పులు పడతా ఉంటావో నీ బతుకు అంతే, అట్నే వెళ్ళిపోతావు, నువ్వు తప్పుల్లోనే ఉంటావు, అంతే, నువ్వు బాగుపడవు అని చెప్పాడు ఒక భక్తుడు. కాబట్టి మనము నిజంగా ఆయన సహాయకుడు, ఆయన యొక్క సహాయం ద్వారా మనము ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. నా దేవుడు నాకు సహాయుడు, అట్టి సహాయాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అట్టి సహాయం కలిగినటువంటి వాడనై దేవుని యందు నేను జీవిస్తున్నాను. కాబట్టి నా దేవుడు నాకు సహాయకుడుగా ఉన్నాడు. కనుక ప్రభువులో మనం కొనసాగాలి, ఆయన సహాయాన్ని మనం కోరాలి, ఆయన యందు నమ్మకం కలిగి మనం జీవించాలి. అప్పుడు దేవుడు మనకు అన్ని విధాలుగా కాపాడటానికి సిద్ధంగా ఉంటాడు. అదే కదా చదివాము 41:9-10లో, యెషయా 41:9-10లో అదే చదివాము. భూదిగంతముల నుంచి ఎన్నుకున్నాడు మనల్ని. ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ రాలే ఇక్కడికి. ఒక ప్రత్యేకత మనకిచ్చాడు.
గనుక దేవుడు మనకిచ్చినటువంటి ఈ ప్రత్యేకతను మనం మర్చిపోకుండా ప్రభువులో కొనసాగు నిమిత్తమై దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను మనం మర్చిపోకూడదు. అందుకే ఎంతోమంది విశ్వాస జీవితాలు మన ముందున్నారు, ఎంతోమంది ఉన్నారు. వారందరిని బట్టి మనం గ్రహించాలి. అట్టి విశ్వాసముతో మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి విందు, తన శరీరము తన రక్తము, అందులో మనం పాలు పొందువారముగా ఉండాలి. అంటే ఆ శరీరములో ఏమై ఉండాలి? అంటుకట్టబడి ఉండాలి. అట్లా లేకుండా తీసుకుంటే రోగాలు. ఉంది కదా వాక్యంలో, కొరింథీ మొదటి పత్రిక 11:28, 29. అందుకే మన హృదయాలను శుద్ధి చేసుకుందాం. నూతన సంవత్సరంలో ప్రవేశిద్దాం. కొత్త సంవత్సరంలో నూతన జీవితం, నూతన ఆలోచన, క్రొత్తదనం. ఇదిగో పాతవి గతించను, క్రొత్తవాయన. నూతనత్వాన్ని పొందుదాం. దేవుడి మాటలు ఆయన వెనికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.